ఎలా అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నారు. స్తోత్రము మహాగణుడ, పరిశుద్ధుడ, నీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మరలా నీ పునరుద్ధానంలో దేవ, ఆ పునరుద్ధాన దినాన మేమందరం కూడా నీతో సహవాసం కలిగి ఉండటానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ, అల్పుడైన నేను నిలబడి నీ వాక్యాన్ని వింటుచుండగా పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మను మా మధ్య ఉంచి సహాయం చేసి నడిపించి మమ్మల్ని అందరినీ దీవించమని, కృప చూపించమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే క్రైస్తవ జీవితంలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎలా ప్రతిబింబింప చేయాలి. క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులుగా, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తులుగా, క్రీస్తులో పాలువారైన వ్యక్తులుగా క్రీస్తు యొక్క దైవత్వాన్ని క్రైస్తవ జీవితంలో మనం ఎలాగ ప్రతిబింబించాలి అనేది ఈరోజు పాఠం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రస్తుత కాలంలో ఏమవుతుందంటే క్రైస్తవుల్లో విలువలు తగ్గిపోతున్నాయి. క్రైస్తవ విలువలు తగ్గిపోయి క్రీస్తు యొక్క స్థానము తగ్గిపోయి మనుషుల యొక్క స్థానము, మనుషుల యొక్క మేధస్సు, మనుషుల యొక్క ఆలోచనలు క్రైస్తత్వంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. అంటే క్రీస్తు కేంద్రిత జీవితం కాకుండా మనుషుల కేంద్రిత జీవితం కింద క్రైస్తత్వము అయిపోతున్న పరిస్థితులు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో కొన్ని పరిస్థితులు ఉన్నవి. అవేమిటంటే ప్రాఫెటిక్ లైన్ అని ఒక లైన్ ఉంది. అంటే ప్రవక్తల యొక్క సందేశం లేదా ప్రవక్తల యొక్క కాలము, ప్రవక్తల యొక్క వరస. ఈ ప్రవక్తల వరసలో మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దేవుని గురించి, యెహోవా దేవుని గురించి, దేవుడు మన జీవితాలకు ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమ ఏదైతే ఉందో దాని గురించి ప్రవక్తలందరూ కూడా బోధించారు. యూదులకు, అలనాటి కాలంలో ఉన్న వ్యక్తులకు, అనేక జాతులకు వారు ఏం చేశారంటే దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకునేదానికి వారు బోధ చేశారు. ఇది ఏ బోధ అంటే ఇది ప్రాఫెటిక్ లైన్ అంటారు. ఆ తర్వాత చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్తలు కాకుండా అపోస్తులు అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తుతో గడిపిన వ్యక్తులు వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి వారు ఈ లోకానికి చాటి చెప్పారు. ఇది అపోస్తుల లైన్ అన్నమాట, అపోస్టలిక్ లైన్ అంటారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అపోస్తులందరూ వెళ్ళిపోయారు. తర్వాత విశ్వాసులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క సువార్తను ఈ లోకంలో చాటడానికి వారు ఏం చేశారంటే సువార్తను ప్రకటించడానికి బయలుదేరారు. ఇది బిలీవర్స్ లైన్ అన్నమాట. అయితే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో, అపోస్తుల కాలంలో లేదా ప్రవక్తల కాలంలో చాలా మంచి అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్న బిలీవర్స్ లైన్లో అనగా విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి సువార్తను చెప్పుచున్న ఈ సమయంలో అనేక రకాల
సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎంత సమస్యలంటే దేవుని యొక్క వాక్యాన్ని వెతకటం మానేసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ ప్రేమల గురించి చెప్పటం మానేసి ఇప్పుడు ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి పేర్లు ఎక్కువగా వినబడతా ఉన్నాయి. యూట్యూబ్లో మనం చూసినట్లయితే బొట్టు పెట్టుకోకూడదని ఒకడు, బొట్టు పెట్టుకోవచ్చని ఒకడు. మన యూట్యూబ్లో ఒక సమస్య వచ్చింది. విజయ్ ప్రసాద్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడాడంట. ఆ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయంట. దాని మీద జేమ్స్ గారు ఒక కౌంటర్ వేశారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాని మీద ఓసనా మినిస్ట్రీ వారు ఇంకొక కౌంటర్ వేశారు. అంటే దేవుని యొక్క సువార్త అంతా కూడా ఎలాగ తిరుగుతుందంటే విజయ్ ప్రసాద్ రెడ్డి లేదా ఓసన్నా మినిస్ట్రీస్ లేదంటే జేమ్స్ ఇలాంటి వ్యక్తుల మధ్య దేవుని యొక్క సువార్త తిరుగుతూ ఉంది. ఈ వ్యక్తుల యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకున్నట్లయితే మనుషులందరూ కూడా ఆ వ్యక్తుల వైపు చూస్తూ ఉన్నారు, కానీ కేంద్ర బిందువైన యేసుక్రీస్తు వైపు చూడటం లేదని వారి యొక్క యూట్యూబ్ మెసేజ్లను బట్టి వారు మాట్లాడే స్థితిని బట్టి మనకు అర్థమవుతా ఉంది. విపి గారు ఎలాగ చెప్పారంటే విపి అంటే ఏంటని ఒకడు ప్రశ్న వేస్తున్నాడు. ఒకడు ఏమన్నాడంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని ఒకటి చెప్తుంటే, వెరీ పవర్ఫుల్ అని ఒకటి చెప్తుంటే, మామూలుగా మనం సాధారణ భాషల్లో మాట్లాడే విపి అని ఇంకొకటి చెప్తా ఉన్నాడు. అంటే క్రైస్తత్వం ఎలాగైపోయిందంటే క్రీస్తు యొక్క సువార్తను చాటకుండా ఈ లోకపరమైన మూల అంశాలు, ఈ లోకపరమైన మూల పాఠాలు చెప్తా ఉంటూ క్రీస్తు కేంద్రిత జీవితాన్ని మనము ఈ లోకంలో కట్టుకోకుండా మనుష్యుల వైపు చూసి ఆకర్షితులయ్యే వాక్యముల యొక్క పరిపాటి ఈ లోకంలో సాగుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు ఇప్పుడు కూడా ఏకదేవుడిగా ఉన్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనము తెలుసుకుని క్రీస్తు యొక్క దేవత్వం ఏదైతే ఉందో దాని గురించి మనం ఆలోచన చేసి క్రీస్తు యొక్క దేవత్వాన్ని గురించి మనం నేర్చుకుని క్రీస్తు ద్వారా పరలోకం వెళ్ళటానికి మనం ప్రయాసపడాలి. వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రికలో కొన్ని విషయాలు రాయబడి ఉంటవి. అవేమిటంటే క్రీస్తు యొక్క సంఘము గురించి. అనగా క్రీస్తు సంఘాన్ని సంపాదించుకుంటానికి, వ్యక్తులను సంపాదించుకుంటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘము కొరకు ఏమి చేశాడో ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది. అది ఏమిటంటే సంఘము ముడతైనను కళంకమైనను అటుది మరి ఏదైనాను లేకుండా ఉండేదానికి ఆ సంఘాన్ని ఉదక స్నానం చేయించి ఆ సంఘాన్ని ప్రేమించి ఆ సంఘము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తానే సమర్పించుకున్నారు. అనగా సంఘము కొరకు క్రీస్తు తన రక్తాన్ని పెట్టి విలువ పెట్టి ఆయన కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, సంఘం గురించి మాట రాయబడి ఉంటుంది. మనం పెళ్లి ప్రసంగాల్లో దీని గురించి మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31 గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఎత్తుకును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే భార్యాభర్తల గురించి ప్రతి చిన్నపిల్లవాడికి మనం చెప్పకుండానే భార్యాభర్తల మధ్య ఉన్న బాంధవ్యాలు ఏంటో, వారు ఎలా ఉంటారో శారీరకంగా మానసికంగా వారు ఎలాగ ఐక్యమై ఉంటారో మనం చిన్నపిల్లలకు చెప్పవలసిన పని లేదు. వారికి అన్ని విషయాలు కూడా చిన్న వయసు నుంచే వారికి అర్థమవుతూ ఉంటాయి.
మనకి కూడా పెద్దలకు కూడా ఈ విషయాలు అర్థమవుతాయి. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే విషయం గురించి మనకు అర్థమవుతుంది. ఇందులో ఉన్నది ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకత్వంలో ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే వ్యక్తిగా వారు జీవిస్తూ ఉంటారు. వారి ఆలోచనలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. వారి పనులన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే వారు ఏక శరీరము కనుక వారి ఆలోచన దృక్పథము, వారి పనుల యొక్క ప్రతి దృక్పథము కూడా ఏక మనసుతో ఏక శరీరముగా చేసినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. అయితే ఈ లోకపరమైన విషయాల గురించి మనకు చాలా బాగా అర్థమవుతుంది. అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాగైతే ఏక శరీరంగా ఉంటారో, ఏక ఆలోచనతో వారు నడుస్తూ ఉంటారో, ఏక అభిప్రాయాలతో కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారో, అలాగే క్రీస్తు రక్తము చేత కొనబడిన మనము, ఆయన విలువతో కొనబడిన మనము, కలువరి గిరిలో చివరి ఆ బిందువు వరకు కాచి ఆయన మనలను స్వకీయముగా ఆయన సంపాదించుకుంటే ఆయన మనము కూడా ఏక శరీరం అయ్యాము. కాబట్టి క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఆ శిరస్సుడికి మనం ఏం చేయాలి? లోబడి ఉండాలనే ఆ పరిస్థితిని గురించి మనకు అర్థం కాదు. ప్రభు ఏమంటా ఉంటాడంటే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనగా ఇక్కడ పౌలు గారు ముందర దేనికి ప్రయత్నించాడు? మీ సొంత పురుషుల కంటే కూడా, ఈ లోకంలో పోషించే సొంత పురుషుడి కంటే కూడా ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు కూడా మీరు లోబడి, అనగా మీ సొంత పురుషులకు ఎలాగైతే లోబడతారో అంతకంటే ఎక్కువగా ప్రభువుకి మీరు లోబడి ఉండాలి. ఎందుకంటే నిత్యత్వంలో నిత్యము పరిపాలించే మన స్వపురుషుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ప్రభువునకు వలె అనగా ముందర క్రైస్తవ జీవితంలో మనము మన భర్తకు లోబడుట కంటే కూడా ముందుగా ప్రభువుకు మనము లోబడే తత్వంలోనికి మన జీవితాలను నడిపించుకోవాలి. అందుకనే ఆయన ఏమన్నా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, మీరు ఏక శరీరము, ఈ మర్మము గొప్పది. కాబట్టి సంఘము గురించి ప్రభువుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. బాహ్యపరమైన భార్యాభర్తలు ఎలాగైతే ఏక శరీరముగా ఉండి వారి జీవితంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తారో, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు భర్తగా లేదా వరుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే క్రీస్తుతో ఏకత్వము కలిగి మన జీవిత విధానాన్ని మనము నడిపించుకోవాలి. అలాగ నడిపించుకున్నప్పుడు క్రీస్తు సంఘము కొరకు ఏమి చేశాడు, ఆయన ఎంత ధారపోశాడు, ఎందుకు మనల్ని ప్రేమించాడు, ఎందుకు తన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన మన కొరకు మన స్థానంలో ఎందుకు ఆయన చనిపోయాడు అనేది మనకి అర్థం కావాలని ఆయన ఏమన్నంటే ఈ మర్మము గొప్పది, అయితే నేను పురుషుల గురించి స్త్రీల గురించి వారి భార్యాభర్తలుగా ఉండటం గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఈ లోకంలో భార్యాభర్తల బంధము కంటే కూడా విలువైన బంధము క్రీస్తులో మీరు రక్షింపబడిన ఆ నిబంధన రక్తం యొక్క బంధమని పౌలు గారు సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందంటే, వారికి వీరికి మధ్య ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి, వెంటనే డైవర్షన్కి అప్లై చేస్తారు. మాట కలవకపోతే భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది. అలాగే అనేక మంది విడిపోయిన సందర్భాలు ఉన్నవి. కానీ ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో కొనబడిన తర్వాత, నీవు క్రీస్తు నుంచి విడిపోయినా కూడా ఆయన నిన్ను విడువక ప్రేమించే దేవుడు. నిజమైన భర్తగా, నిజమైన నాయకుడిగా, నిజమైన శిరస్సుగా ఒకవేళ నీవు చేదరించుకుని క్రీస్తుని బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన హక్కును చేర్చుకుని చిరకాలము శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. కాబట్టి ఈ మర్మము గొప్పదని అపోస్తుడైన పౌలు
మాట్లాడుతూ ఉన్నాడు. అదే కొలస్సీ పత్రిక గురించి మనం నేర్చుకోవాలంటే, కొలస్సీ పత్రిక ఎందుకు రాయబడిందంటే సంఘం యొక్క క్రీస్తు కొరకు రాయబడింది. ఎఫెసీ పత్రిక క్రీస్తు యొక్క సంఘం గురించి రాయబడింది, కానీ కొలస్సీ పత్రిక సంఘం యొక్క క్రీస్తు కొరకు రాయబడి ఉంది. క్రీస్తు యొక్క సంఘము శరీరము, సంఘం యొక్క క్రీస్తు శిరస్సు. అనగా కొలస్సీ పత్రిక రాయబడిన ఉద్దేశం ఏమిటంటే, శిరస్సు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమై ఉన్నారో ఆ యేసుక్రీస్తుని నీ జీవితంలో పూర్తిగా తెలుసుకుని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, కలువరి శిలువలో నీ కొరకు రక్తాన్ని ఎందుకు ఆయన కాచాడో, ఆయన మరణాన్ని జయించి పరలోకం ఎందుకు వెళ్ళాడో, పరలోకములో తండ్రి సింహాసనంలో ఎందుకు కూర్చుని ఉన్నాడో, మళ్ళా రాకడ సమయంలో మనల్ని అనాథలుగా విడువక పరలోకానికి ఎలాగ చేర్చాలనుకుంటున్నాడో, పరలోకములో నీకు గొప్ప ఆధిక్యత ఎలాగ ఇవ్వాలనుకుంటున్నాడో ఇది తెలుసుకోవాలని ఆయన ఏమంటున్నాడంటే, శిరస్సు అయిన యేసుక్రీస్తుని గురించి మీరు ఆలోచించండి. మీ శిరస్సు ఎలాగ చెప్తే అలాగ మీరు చేయండి. మీరు ఫలించేవారిగా ఉండండి. మీరు శిరస్సుకు అతుకబడిన శరీరము గనక ఆ శిరస్సును పోలి మీరు నడుచుకునేదానికి ప్రయత్నం చేయండి. ఆ శిరస్సు యొక్క గొప్పతనం ఏమిటో మీరు గ్రహించండి అని కొలస్సీ సంఘానికి అపోస్తుడైన పౌలు వారు చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రతి భార్య కూడా భర్త యొక్క ఔన్నత్యాన్ని బట్టి, భర్త యొక్క స్థితిని బట్టి భార్య నడుచుకోవాలి. మనం పనిలోకి వెళ్ళినట్లు మంత్రుల యొక్క భార్యలు పనిలోకి వెళ్తారా? మనం గిన్నెలు కడిగినట్లు మంత్రులు లేదా నాయకుల యొక్క భార్యలు గిన్నెలు కడుగుతారా? ఆలోచించి ఈ లోకంలో ఉన్న అధికారులకు ఉన్న హోదాతనాన్ని బట్టి వారి యొక్క భార్యలు వారి ప్రవర్తనలో చాలా విషయాలను మెరుగుదిద్దుకుంటారు. అయ్యో నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఫలానా నాయకుడి యొక్క నేను భార్యను, ఫలానా మినిస్టర్ యొక్క భార్యను, కాబట్టి నా డ్రెస్ సెన్స్ విషయంలో, నా మాట విషయంలో, ప్రతి విషయంలో నా భర్తకు తగినట్లుగా నేను ఈ లోకంలో హోందాగా జీవించాలి. నా భర్త యొక్క పరువు ఏమాత్రము పోకుండా నా జీవితాన్ని ఇతరుల ఎదుట పవిత్రంగా జీవించాలని ఈ లోకపరమైన భర్తకున్న ఆధిక్యతను బట్టి భార్య నడుస్తూ ఉంటారు. మరి ఈ లోకానికి అధికారి అయిన దేవుని యొక్క ఆ దైవత్వాన్ని బట్టి మరణాన్ని మనం జయించలేము, మరణం యొక్క ముళ్ళును మనం విరవలేము. ఈ లోకంలో ఉన్న ప్రధానులు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా మరణించిన తర్వాత ఆ మరణాన్ని జయించి తిరిగి లేవలేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనకు శిరస్సు ఉన్న యేసుక్రీస్తు, మనకు పురుషుడైన యేసుక్రీస్తు యొక్క ఆ ఆధిక్యతను మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఏ భర్తకు లేని ఒక గొప్ప ఆధిక్యత, అనగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆధిక్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉంది. అలాంటి ఆధిక్యత కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము ఆయన దేవత్వాన్ని మనం గుర్తించి మన జీవితాల్లో క్రీస్తు కొరకు మనం ఎలాగ ఫలించాలి, క్రీస్తు యొక్క ప్రతిబింబాలుగా మనం ఎలాగ నడుచుకోవాలి అనేది కొలస్సీలకు ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో కొన్ని విషయాలను మనం చూసినట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలను సహోదరుడైన తీమోను శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. అనగా కొలస్సీలో ఉన్న విశ్వాసులందరూ కూడా పౌలు గారి యొక్క దృష్టిలో పరిశుద్ధులుగా పిలువబడిన వారు. వీరందరూ కూడా విశ్వాసులైన సహోదరులుగా
తమ జీవితాల్లో క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తులుగా వారిని అపోస్తులైన పౌలు వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలను ఆయన చెప్తున్నాడు. అదేమిటంటే 5వ వచనంలో మనం చూసినట్లయితే 6 నుంచి మనం చూసినట్లయితే, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే ఈ లోకానికి చేశాడో, ఏదైతే సువార్త ఉందో, ఆయన మరణం ఏదైతే ఉందో, ఆయన పునరుద్ధానం ఏదైతే ఉందో, ఆ పునరుద్ధానమును గూర్చి దేవుని కృపను గూర్చి మీరు విని అది సత్యమని మీరు గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తుని మీరు అంగీకరించారు. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుని మీరు అంగీకరించారో నాటి నుండి కూడా దేవుని యొక్క కృప మీ జీవితాల్లో వలకబోయబడుతుంది. కాబట్టి వలకబడిన కృపను గూర్చి, విన్న మాటను గూర్చి, అంగీకరించిన ఆ సత్యాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే, ఈ లోకములో క్రీస్తును అంగీకరించినప్పటి నుంచి కూడా మీరు ఫలించుచు వ్యాపించుచు మీ యొక్క జీవితాల్లో క్రీస్తును పోలి, అనగా క్రీస్తు యొక్క ప్రతిబింబం వలె, అనగా క్రీస్తును చూస్తే మనకి ఏమనిపిస్తుందో అలాగే క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు యొక్క ప్రతిబింబాలుగా మీ లోకంలో జీవించాలని, వ్యాపించాలని, క్రీస్తు యొక్క దైవత్వం గురించి మీరు మాట్లాడాలని, క్రీస్తు యొక్క సత్యం గురించి, ఆయన యొక్క సత్యంలో మీరు ఫలించాలని ఇక్కడున్న కొలస్సీ సంఘం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కొలస్సీ పత్రిక గురించి మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీ పత్రికలో 2 భాగాలు ఉన్నవి. ఒకటి ఏమిటంటే క్రీస్తు యొక్క అధికారం గురించి, క్రీస్తు యొక్క సార్వభౌమాధికారం గురించి 1-2 అధ్యాయాల్లో రాయబడి ఉంది. అలాగే 3-4 అధ్యాయాల్లో క్రీస్తునందు మనకున్న నిత్యత్వం గురించి, క్రీస్తులో ఉన్న స్వాతంత్రం గురించి ఆయన మాట్లాడుతూ, క్రీస్తులో ఉన్న నిత్యత్వాన్ని మీరు గమనించి, క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మీరు గమనించి, ఆ యొక్క ఆధిక్యతను బట్టి మీ జీవితాల్లో క్రీస్తుకు విధేయత కలిగిన వ్యక్తులుగా మీరు జీవించాలని కొలస్సీ పత్రికలో ఉన్న 3-4 అధ్యాయాల్లో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మనం పాఠంలోకి వెళ్ళినట్లయితే, కావున మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉన్నాడేమోని జాగ్రత్తగా చూసుకునుడి. మనం క్రీస్తులో ఎలాగ కట్టబడ్డామో, క్రీస్తులో మనం యొక్క వేరు ఎలాగుందో, క్రీస్తు యొక్క రక్తము చేత మనం ఇంటి వలె ఎలాగ కట్టబడుచున్నామో, ఏదైతే నేర్చుకున్నామో, విశ్వాసంతో మనం అంగీకరించి ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఎలాగైతే విస్తరించి క్రీస్తులో మనము జాగ్రత్తగా నడుచుకునిచున్నామో, మన పూర్వకాల స్థితిని బట్టి కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి మనము క్రీస్తులో ఒక ఇంటి వలె కట్టబడ్డాము. కాబట్టి ఆ విశ్వాసంలో మీరు కొనసాగండి. ఈ లోకపరమైన లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడు ఎవడన్నా ఉన్నాడేమని జాగ్రత్తగా చూసుకుని అంటున్నా. ఎందుకంటే ఈ లోకంలో అనేక జ్ఞానాలు వచ్చేసినాయండి. ఈ లోకంలో తత్వజ్ఞానం వచ్చేసింది, ఈ లోకంలో సాంకేతిక జ్ఞానం వచ్చేసింది. ఈ సాంకేతిక జ్ఞానం ఏదైతే ఉందో, తత్వజ్ఞానం ఏదైతే ఉందో, మనుషుల ద్వారా నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానంతో మనం పోల్చుకున్నప్పుడు ఇది శూన్యముగా కనబడుతుంది. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు, వాడిని నాస్తికులు అంటారు. నాస్తికుల యొక్క ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఏమయ్యా
ఈ లోకంలో సైన్స్ ఎంతో విస్తరించింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కాబట్టి ఒకవేళ దేవుడు ఎవడైనా ఉంటే నిరూపించాలని అనుకోండి, మనం ఎలా నిరూపిస్తాం? ప్రభు యేసుక్రీస్తు వారు దేవుడని మనం చెప్పగలం. ఎందుకంటే మనం విశ్వాసము ద్వారా, విశ్వాసము మూలముగా దేవుని కృపచేత మనం రక్షింపబడ్డాము. కాబట్టి ఆ విశ్వాసముతో ప్రభు యేసుక్రీస్తు నా కొరకు కల్వరిగిరిలో రక్తాన్ని చిందించాడని ఆ విశ్వాసము ద్వారా ఒక ఇంటి వలె క్రీస్తులో మనం కట్టబడ్డాం. క్రీస్తులో మనము వేరుపారి మనం ఫలించుచున్నాం. నాస్తికుడు వచ్చి యేసుక్రీస్తు ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడున్నాడో నిరూపించి అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరూపించగలమా? నిరూపించవచ్చు. వాడు విశ్వసిస్తే మనము యేసుక్రీస్తుని వాక్యం ద్వారా వాడికి చూపించవచ్చు. అసలు దేవుడే లేడనే వాడికి ఈ లోకంలో ఉన్న శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి దేవుని కొరకు మాట్లాడితే మనం ఎలాగా వాడికి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పగలం? ఈ లోకంలో అనేక జ్ఞానాలు ఉన్నవి. ఇవన్నీ కూడా పౌలు గారు ఏం చెప్తున్నారంటే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా మనలను మోసపుచ్చే జ్ఞానం. ఈ లోకంలో ఉన్న తత్వజ్ఞానం అంతా కూడా మనకు ఎందుకు పనికిరాని జ్ఞానం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ జ్ఞానమైనా కూడా అది క్రీస్తుని ప్రకటించలేదనుకో, క్రీస్తు కేంద్ర బిందువుగా లేదనుకో ఆ జ్ఞానమంతా కూడా మానవ జీవితానికి అది నిరర్ధకమైన జ్ఞానము. అంతేకాకుండా దానివల్ల ఏ విధమైన ఉపయోగం మన జీవితాలకు ఉండదు. సరికదా? ఈ మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం ఏం చేస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఏదైతే విశ్వసించి నమ్మామో, ఆయనలో మనం ఏదైతే వేరుపారి ఆయనను అనుసరిస్తున్నామో దాని నుంచి అది మనలను మోసపుచ్చి చెరపట్టుకుని మనల్ని ఏం చేస్తారంటే బయటికి లాగేస్తారు. అనగా మన విశ్వాసం నుంచి మనం బయటికి పోయేదానికి ఈ నిరర్ధకమైన శూన్యమైన మోసపూరితమైన తత్వజ్ఞానం క్రీస్తు నుంచి మనల్ని బయటికి పంపించేస్తారు. కాబట్టి క్రీస్తు యొక్క దైవత్వంలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆయన అధికారులకు శిరస్సని, సర్వ సృష్టికి ఆయన ప్రభువని, ఆయన సమాధానకర్తని, నిరీక్షణకు ఆయన ఆధారము కలిగిన దేవుడని, మన జీవితంలో నూతనమైన శక్తికి ఆధారమని మనం ఏం చేయాలంటే నమ్మి క్రీస్తు యొక్క దేవత్వంలో ఉన్న ఆ సుగుణాలను మనము మన జీవితంలో పెంపొందించుకునేదానికి ఈ లోకపరమైన తత్వజ్ఞానము కాకుండా, ఈ లోకపరమైన మోసపూరితమైన జ్ఞానం కాకుండా క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి క్రైస్తవులుగా మనం నేర్చుకుంటే అన్ని విషయాలలో కూడా క్రీస్తుని మనము ఇతరులకు పరిచయం చేయగలం. దీని గురించి ఒక మాట మనం చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నామని. కొరింథీ సంఘంలో రకరకాల తర్కాలు ఉన్నవి. ఈ తర్కాలు వితర్కాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసానికి చేటు కలిగించేవిగా ఉన్నవి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి,
అనగా ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మనలను దూరపరిచే ఈ లోకపరమైన తర్కములు ఏదైతే ఉన్నవో, ఈ లోకపరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నవో, అవన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం చేత వాటిని అడ్డగించి పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, అనగా ఈ లోకంలో అనేక రకాల కపట బోధలు ఉన్నవి, అనేక రకాల క్రీస్తుని ప్రకటించని బోధలు ఉన్నవి. కాబట్టి అలాంటి బోధలు ఏమైతే ఉన్నావో అవన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే మన హృదయంలోనికి రాకుండా ఆ ఆలోచనలన్నింటినీ కూడా క్రీస్తు యొక్క దేవత్వంలో మనం ఏం చేయాలంటే జైలేసేయాలి, వాటిని చెరపట్టాలి. ఇదిగో క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ ఏదైనా వస్తుందనుకో, క్రీస్తు యొక్క దేవత్వం గురించి ఎవడైనా యేసు క్రీస్తు దేవుడు కాదు, అసలు తండ్రి ఎవడు, పరిశుద్ధాత్మ ఎవడు, దానికి దీనికి పోలికేమిటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యావతారిగా ఈ లోకానికి వచ్చాడు, అసలు మనిషి దేవుడు ఎలాగా అవుతాడు? ఇలాంటి ఆలోచనలు ఒక్కొక్కసారి మన జీవితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా క్రీస్తుకు లోబడినట్లుగా మనం ఏం చేయాలంటే దాన్ని జైలులో వేసేవారు. మనకేదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందనుకో దాన్ని చెరపట్టాలి. కాబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నామంటున్నాడు. ఎవడైనా క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, క్రీస్తు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, శిరసైన క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడని, సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడని, వాడిని అడ్డగించడానికి, వాడి యొక్క అవిధేయతను తీసివేయటానికి, వాడికి ప్రతిదండన చేయటానికి మేము సిద్ధపడి ఉన్నామంట. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క దైవత్వం గురించి మనకు అర్థం కాకపోతే ఇతరులు బోధ చెప్తున్నప్పుడు వారికి ప్రతిదండన చేయటానికి మనకు సామర్థ్యం ఎలా ఉంటుంది? కొరింథీ సంఘంలో అనేక రకాల వాదాలు వచ్చేసినాయి. అన్యజనులతో వారు కలిసిపోయారు. వారు ఏ రీతిగా వారు రక్షింపబడ్డారో, ప్రభువైన యేసుక్రీస్తులో వారు నూతన సృష్టిగా ఎలాగ కట్టబడ్డారో, వారి ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావంలోనికి వారు ఎలాగ వచ్చారో, ఈ విషయాలన్నీ మర్చిపోయి క్రీస్తుకు వ్యతిరేకంగా వారి అవిధేయత చూపిస్తూ ఉన్నప్పుడు పౌలు అంటున్నాడు, ఇదిగో మళ్ళాసారి నేను వచ్చినప్పుడు బెత్తము పట్టుకుని మీ దగ్గరికి రావాలా? క్రీస్తుకు వ్యతిరేకమైన మీరు బోధలు వింటున్నారు, క్రీస్తుకు వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నారు. మీ జీవితంలో క్రీస్తుని రిఫ్లెక్ట్ చేసేలాగా, క్రీస్తుని ప్రతిబింబించేలాగా, క్రీస్తు యొక్క దేవత్వాన్ని గురించి మీరు మాట్లాడేలాగా మీ జీవితాలు కట్టుకోకుండా ఆయన గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మరలాసారి మీ వ్యక్తిత్వాన్ని బట్టి, మీ మాటలను బట్టి మూడోసారి కలిసినప్పుడు నేను బెత్తము పట్టుకుని మీ వద్దకు రావాలినా అంటున్నాను. కాబట్టి మన జీవితంలో క్రీస్తు యొక్క వ్యతిరేక బోధలు ఏమైతే ఉన్నావో ఆ బోధలను మనం ఎదుర్కొనేదానికి మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క దేవత్వం గురించి మనము నేర్చుకుని క్రీస్తులో ఆ ఉన్న దేవత్వాన్ని మన యొక్క వ్యక్తిత్వం ద్వారా ఇతరులకు మనము చూపించగలిగే స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఇంకా ఈ లోకపరమైన జ్ఞానం గురించి కొరింథీ రాసిన పత్రికలోనే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టికి ఏంటంట? వెర్రితనం అంట. ఈ లోకంలో ఉన్న జ్ఞానులను ఆయన ఎన్నుకోలేదు, కానీ ఈ లోకంలో జ్ఞానహీనులను, ఏ విధమైన బలము లేని వారిని ఆయన బలపరిచి తన సేవకులకు ఉపయోగించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను జ్ఞానం గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు ఆయన ప్రసంగి రాసిన గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ప్రసంగి రాసిన 1వ అధ్యాయం 1వ అధ్యాయము 16 నుంచి 15 నుంచి చదవండి. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును
మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించుకున్న వానికి అధిక శోకము కలుగును. ఈ లోకంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఈ లోకంలో ఉన్న టెక్నాలజీలు ఏదైతే ఉన్నావో, ఈ లోకంలో ఉన్న తత్వజ్ఞానం ఏదైతే ఉందో, ఇదంతా కూడా నేర్చుకుంటానికి సొలొమోను కన్నా జ్ఞానవంతుడు ఎవ్వడూ లేడు. ఆయన పైన ఏంటంటే, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతుననియు నా మనస్సులో నేను అనుకుంటుని. ఐఆమ్ ఓకే, నేను చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నానని అనుకున్నాను, కానీ నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నటకై నేను ప్రయత్నం చేశాను. అసలు జ్ఞానం అంటే ఏమిటి, మతి లేకపోవడం అంటే ఏమిటి, వెర్రితనం అంటే ఏమిటి, ఇవన్నిటినీ కూడా తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేశాను. అయితే ఇది గాలికై ప్రయాసపడుటే అని నేను తెలుసుకుంటుంది. ఎందుకంటే విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించుకున్న వానికి అధిక శోకము కలుగును. అనగా ఈ లోకపరమైన విద్యలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానముతో మనం ఆలోచించినప్పుడు అవన్నీ కూడా వెర్రితనముగా ఉంది, అదంతా కూడా మతిహీనతగా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న జ్ఞానం సంపాదించుకుంటాం గాలికై మనం ప్రయాసపడినట్టు. ఒకవేళ సంపాదించుకున్నాం అనుకోండి, దాని వలన మనకు దుఃఖము శోకము కలుగుతుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉన్నాడేమని జాగ్రత్తగా చూసుకొని అంటున్నాడు. అయితే 9వ వచనంలో మనం చూసినట్లయితే, యావైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నారు. ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరం అంటే మనం ఏమనుకున్నాం, క్రీస్తు యొక్క సంఘము. అనగా దేవత్వం యొక్క పరిపూర్ణత ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క దేవత్వం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, అదంతా కూడా క్రీస్తు యొక్క సంఘములో పరిపూర్ణముగా నివసించుచున్నది. అనగా నీ జీవితంలో నీవు జ్ఞానముగా నడుచుకోవాలంటే, నీ జీవితంలో మతిహీనత రాకుండా ఉండాలంటే, నీ జీవితంలో వెరితనం రాకుండా ఉండాలంటే, నీ జీవితంలో శోకము రాకుండా ఉండాలంటే, నీ జీవితంలో దుఃఖం రాకుండా ఉండాలంటే నీవేం చేయాలంటే, జ్ఞానానికి పరిపూర్ణమైన చిరునామా క్రీస్తు యొక్క సంఘం, అనగా శరీరము. కాబట్టి ఆ శరీరములో గనక నీవు సహవాసము చేసినట్లయితే క్రీస్తు యొక్క దేవత్వం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క పరిపూర్ణత ఏదైతే ఉందో, అది నీ జీవితంలో నీవు సంపాదించుకునేదానికి దేవుడు ఏం చేస్తాడంట, యోగ్యతను దయచేస్తాడు. అనగా క్రీస్తు యొక్క దేవత్వం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క అధికారం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క సార్వభౌమాధికారం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యం ఏదైతే ఉందో, అదంతా కూడా సంఘములో దేవుడు పెట్టాడు. ఈ లోకపరమైన జ్ఞానం అయితే నీ జీవితానికి చేటు చేస్తుంది, కానీ క్రీస్తుతో అదకబడిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు పరిపూర్ణుడిగా ఉంటావు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న అధికారులకు, ఈ లోకములో ఉన్న ప్రధానులకు క్రీస్తు యొక్క దేవత్వంలో ఉన్న ఆ ఐశ్వర్యం చేత ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయనకున్న అధికారం చేత ఈ లోక ప్రధానులకు ఆయన శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తులో ఉన్న సంపూర్ణత, క్రీస్తులో ఉన్న దేవత్వం
జీవితం ఏదైతే ఉందో అది నువ్వేం చేయాలా? సంఘంలో ఉండి నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈ లోకంలో పరిపూర్ణమైన వ్యక్తిగా, ఆరోగ్యకరమైన వ్యక్తిగా, ఈ లోకానికి పరిపూర్ణుడైన యేసుక్రీస్తుని నీవు ప్రతిబింబించే వ్యక్తిగా ఉంటావు. ఇది నేర్చుకోవాలి. 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మీ కొరకును లౌదీకయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు. చాలా హైలీ ఇంటలెక్చువల్ మెసేజ్. మీ జీవితంలో మీ హృదయాలకు ఆదరణ కలగాలంటే మీరు ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ యందు అతకబడి ఉండాలి. ఒక భార్య జీవితంలో సంతోషం కావాలంటే, ఒక భార్య జీవితంలో సౌఖ్యం కావాలంటే, ఒక భార్య ఆనందకర జీవితం జీవించాలంటే భర్త యొక్క ప్రేమకు అతకబడి ఉండాలి. మన యజమానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ యందు మీరు అతకబడి దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే. ఈ లోకంలో క్రీస్తుని ఎందుకు మనం ప్రతిబింబించలేకపోతున్నామంటే, క్రీస్తు కొరకు మనం ఎందుకు జీవించలేకపోతున్నామంటే, క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన ఔన్నత్యం ఏమిటో, ఆయన మర్మయుక్తముగా ఉన్న దేవుని యొక్క కుమారుడని, ఆయనే తండ్రి అయిన దేవుడు అనే విషయం మనకు అర్థం కావటం లేదు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారే. అసలు క్రీస్తే దేవుడని, క్రీస్తే తండ్రి అని, వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడని, శరీరధారిగా వచ్చాడని, ఆయనే కృపా సత్య సంపూర్ణుడని, ఆయనలోనే మనకు కృపయు సత్యమును విస్తరింపబడి ఉన్నాయని, ఆయనే సాక్షాత్తు తండ్రి అయిన కుమారుడని మనకు అర్థం కావాలి. అందుకని ఏమంటాడంటే క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్నవారే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణానికి అప్పగింపబడుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, మీ మనసులను మీరు కలవరపడనీయకండి, మీరు దుఃఖపడకండి, ఇదిగో నేను పరలోకం వెళ్తున్నాను, మీ కొరకు నేను ఏం చేస్తున్నానంటే నివాసమును సిద్ధపరచ వెళుచున్నాను. ఒకవేళ నివాసము లేవనుకో నా తండ్రిని అడిగి అవన్నీ ఏర్పాటు చేస్తానని శిష్యులతో మాట్లాడి, మీ ఏమాత్రం కూడా మీ హృదయాలలో మీరు కలవరపాటు వద్దు, మరలా మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను, ఈ లోకంలో మిమ్మల్ని అనాథలుగా వదలంటే ఫిలిప్ అన్నాడు, అయ్యా తండ్రిని మాకు చూపించువా? యేసుక్రీస్తు నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని అంటే ఫిలిప్ ఎంతో ఆశతో అడుగుతున్నాడు, ప్రభువా ప్రభువా తండ్రిని మాకు చూపించమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఫిలిప్పు ఇంతకాలంతో నువ్వు నాతో ఉన్నావు, నేనే తండ్రిని నువ్వు గ్రహించలేదా? నన్ను చూస్తే నీవు తండ్రిని చూసినట్లే. శిష్యుల జీవితాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సరిగా అర్థం కావటం లేదు. ఆయనే సాక్షాత్తు తండ్రి అని, ఆయనే సింహాసనాసీనుడని, అధికారులకు ఆయన శిరస్సని, ఆయన విమోచకుడని, ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోకానికి చేరుకోలేడని, క్రీస్తు యొక్క దైవత్వంలో ఉన్న విశిష్టతను గురించి వారు ఏమాత్రం తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. అందుకని ప్రభు ఏమంటున్నానంటే, ఫిలిప్పు నీవు నన్ను చూడలేదా? నేను చేసిన కార్యాలను మీరు చూడలేదా? ఇదిగో తండ్రి ఏ కార్యాలు అయితే చేస్తున్నాడో నేను కూడా అదే కార్యాలు చేస్తున్నాను. మీరు తండ్రిని కనుక గ్రహించినట్లయితే నేను చేసిన కార్యాలను బట్టి కుమారుడైన నేనే తండ్రిని మీరు గమనించాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కూర్చిన, దేవుని యొక్క దేవత్వాన్ని కూర్చిన స్పష్టమైన అవగాహన లేక మన హృదయాలలో ఆదరణ కరువైపోయింది.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా విపత్కర పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు అన్ని ఐశ్వర్యాలకు మించిన క్రీస్తు ఐశ్వర్యము, క్రీస్తు యొక్క ప్రేమలో మనం అతకబడి ఉన్నామని గుర్తిస్తే, ఆయన కూర్చిన అనుభవ జ్ఞానం మన జీవితాల్లో మనము కలిగి ఉంటే మన హృదయాలకు ఏమొస్తుందంట? ఆదరణ వస్తుందంట. కాబట్టి మీరు క్రీస్తుని గురించి స్పష్టముగా తెలుసుకోవాలని నేనేం చేస్తున్నాను? మీ కొరకు ప్రయాసపడుతున్నాను. బిడ్డలారా, నేను చూసిన వారి గురించే కాదు, కానీ నేను చూడని వారి గురించి కూడా క్రీస్తు ఎలాగైనా మీకు అర్థం కావాలని, క్రీస్తులో ఉన్న దైవత్వం మీరు గ్రహించాలని, ఆ అనుభవ జ్ఞానంలోనికి మీరు రావాలని నేనేం చేస్తున్నాను? పోరాడుచున్నాను. నన్ను చూడని వారి కొరకు కూడా క్రీస్తుని ఎలాగైనా పరిచయం చేయాలనుకుంటున్నానంట. అని ఏమంటున్నాడంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. మీరు ఈ లోకపరమైన మూల పాఠాల కొరకు నిరర్ధకమైన, ఎందుకు పనికిరాని తత్వజ్ఞానం గురించి మీరు ఆలోచన చేస్తున్నారేమో. ఈ లోకపరమైన సాంకేతిక విద్య దేవుడు లేనని అంటుందేమో. కానీ నీవు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువును కూర్చిన ఆ జ్ఞానాన్ని స్పష్టంగా నీవు తెలుసుకున్నట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా క్రీస్తు దైవత్వంలోనే గుప్తమై ఉన్న విషయాన్ని మీరేం చేయాలి? గ్రహించాలంట. దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం. మన జీవితంలో క్రీస్తు ఎంతవరకు అర్థమయ్యాడు? అసలు క్రీస్తు ఏమై ఉన్నాడు మన జీవితాలకు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సశరీరుడిగా శిలువ మానుపై మన స్థానంలో ఎందుకు ఆయన చనిపోయాడు అనేది ఎంతవరకు క్రీస్తుని గూర్చిన జ్ఞానం మనకు అర్థమవుతుంది. అసలు క్రీస్తుని గురించి అర్థమైతే ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానము కూడా క్రీస్తు జ్ఞానానికి ఏమాత్రము కూడా 100లో 1% కూడా ఈ లోక జ్ఞానము క్రీస్తు జ్ఞానంతో సరికాదు. ఎంతవరకు క్రీస్తు మనకు అర్థమయ్యాడు అనే విషయాన్ని గురించి ఆలోచన చేయండి. చాలా వర్సెస్ ఉన్నాయి. ఒక చిన్న గ్లాసులో మనం టీ పోసుకున్నామండి, 100 ml టీ. ఈ చిన్న గ్లాసులో పోసుకున్న టీయే తాగలమా? లేదంటే క్యాన్లో ఉన్న టీ అంతా మనం తాగలమా? నువ్వు ఏ గ్లాసుతో అయితే టీని నింపావో ఆ గ్లాసులో టీనే నువ్వు తాగలవు, కానీ మొత్తం టీని నీవు ఆస్వాదించలేవు. క్రీస్తుని గురించి నీకు ఎంత జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని ఇతరుల దగ్గర నువ్వు ప్రదర్శించగలవు, కానీ వేరే జ్ఞానాన్ని నీవు ప్రదర్శించలేవు. నీవు క్రీస్తు కొరకు ఎంత నిలబడగలిగితే అంతే వాడబడగలవు. క్రీస్తు గురించి ఎంత జ్ఞానాన్ని సంపాదించే ఆ జ్ఞానంతో నువ్వు చెప్పగలవు. అంతేగాని ఒక పేజీ చదివి నేను ప్రసంగం చేయాలంటే అవుతుందా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని 100 సార్లు చదివితే అందులో ఉన్న వాక్యం నీకు అర్థమవుతుంది. అప్పుడు క్రీస్తు యొక్క దేవత్వం ఏంటో నీ జీవితాల్లో నీవు సంపాదించుకోగలుగుతావు. ఆ దేవత్వంలో ఉన్న ఆ సంపద, ఆ దేవత్వంలో ఉన్న బుద్ధి, ఆ దేవత్వంలో ఉన్న జ్ఞానము నీ సొత్తు అవుతుంది. అసలు క్రీస్తు గురించి నువ్వు తెలుసుకోకుండా క్రీస్తులో ఉన్న జ్ఞానం నీకు ఎలా వస్తుంది? క్రీస్తు గురించి నువ్వు తెలుసుకోకుండా క్రీస్తులో ఉన్న ఆ మహిమైశ్వర్యం నీకు ఎలా వస్తుంది? ఆ సంపదను నువ్వు ఎలాగ అనుభవించగలుగుతావు? ఆలోచన చేయాలి. కాబట్టి ఏమన్నాడంటే, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తులో ఉంటేనే నీ జీవితానికి సంపూర్ణత. యేసుక్రీస్తుతో ఉంటేనే నా జీవితానికి సంపూర్ణత. యేసు లేని జీవితము ఈ లోకములో జీరో. ఈ లోకంలో నువ్వు ఎంత హీరో అయినా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, వితౌట్ క్రైస్ట్ యువర్ లైఫ్ వాల్యూ ఈజ్ జీరో.
నీ జీవిత ప్రమాణము సున్నా అంతే. క్రీస్తులో ఉంటే క్రీస్తులాగే నీ జీవితము సంపూర్ణమైన స్థితిలోనికి నడిపింపబడుతుంది. కింద మాట్లాడుతూ ఉన్నాడు, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడి సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి. ఈ సున్నతి గురించి మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో వారు దేవునితో ఒక నిబంధన చేసేవారు. ఆ సున్నతి ద్వారా దేవుని యొక్క నిబంధనలో వారి పాలుభాగస్తులు అయ్యేవారు. కానీ మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆయన పునరుద్ధానాన్ని నందు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటం ద్వారా ఆయన మహిమలో ఉన్న ప్రభావాన్ని మనం నమ్మటం ద్వారా మనం యేసుక్రీస్తులో ఆయన యొక్క కుమారులుగా మనము లెక్కించబడ్డాము. ఆయన ఆత్మను, కుమారుని యొక్క ఆత్మను మన జీవితాల్లో మనం పొందుకున్నాం. ఈ లోకపరమైన శరీరమైన సున్నతి కాదు, కానీ దేవుని వాక్యము చేత ఆయన యందు మన విశ్వాసం ఉంచటం చేత ఆయన ప్రభావాన్ని మనం విశ్వసించడం ద్వారా చేతితో చేయబడని సున్నతి ద్వారా దేవునితో మనం నిబంధన యుక్తమైన కుమారులుగా మనం పిలవబడుతున్నాం. కాబట్టి ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ లోకపరమైన శారీరక క్రియల ద్వారా కాకుండా ఆయన ఆత్మ చేత మనము ఆయన కుమారులుగా మనం పిలువబడ్డాం. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే శరీరమందు సున్నతి పొందక ఇండునట్లు మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతును తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసినట్టు. ఎంత పెద్ద పాఠం అండి. ఆయనతో కూడా మనము లేచి ఉన్నాము, ఆయనతో కూడా మనము జీవించుతున్నాము. మనకి రావాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఏమండి మనము చనిపోలేదు కదా, ఆయనతో చనిపోకుండా మనం ఎలాగ లేపబడ్డామండి? యేసుక్రీస్తు వారు అయితే చనిపోయారండి, చనిపోయారు కాబట్టి ఆయన లేపబడ్డారు ఆయన ప్రభావం చేత. మరి మనం ఇంకా చనిపోలేదు కదా, మరి మనం ఎలాగ లేపబడ్డాం? మన పాపములన్నీ ఎలాగ క్షమింపబడ్డాయి? ఆయనతో కూడా మనం ఎలాగ జీవిస్తున్నాం? అక్కడ పాయింట్ క్యాచ్. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుడు ద్వారా ఆయనతో కూడా లేచి. అనగా మన శరీరేచ్ఛలు ఏవైతే ఉన్నావో ఆ శరీరేచ్ఛలను, పాత స్వభావాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అంగీకరించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మన శరీర స్వభావాన్ని ఆ బాప్తిస్మమందు మనం పాతి పెట్టేశాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనం పునరుద్ధానం చెందాం. మరి పునరుద్ధానం చెందిన వ్యక్తులు మరి శరీర క్రియలను, శరీరేచ్ఛలను ఈ లోకంలో నిర్వర్తిస్తూ మరలా చనిపోతారా? ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిస్మంతో కూడా మన శారీరక క్రియలను, మన ఇచ్చలను, పాప స్వభావాన్ని, అపరాధాలను అన్నిటినీ కూడా మనం బరియలు చేసేసామండి, పాతి పెట్టేసామండి. కానీ లేచిన నూతన స్వభావములో, పునరుద్ధాన స్వభావంలో ఉన్న మనము మరలా తప్పు చేస్తూ దేవుని యొక్క దేవత్వంలో ఉన్న ప్రభావాన్ని మనం గ్రహించలేక మనం ఏం చేస్తున్నామంటే ప్రతి నిత్యము శారీరక క్రియలను అనుసరించి మరలా చచ్చిపోతున్నాం. పౌలు గారు ఏమన్నారండి, అయ్యా మీ శరీరేచ్ఛలు, మీ అపరాధాలన్నింటినీ కూడా కలువరి సిలువలో ఆయన మేకు కొట్టేశాడయ్యా. మీ అపరాధాల ద్వారా మీరు చెల్లించవలసిన పన్ను ఏదైతే ఉందో అదంతటిని కూడా కలువరిగిరిలో తన రక్తం చేత ఆ పన్ను చెల్లించేసి ఇక ఎప్పటికీ కూడా మీరు మరణించకుండా ఉండేదానికి క్రీస్తుతో కూడా మిమ్మల్ని ఆయన జీవింపజేస్తున్నాడయ్యా. మీకేం అర్థమవుతుంది?
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవత్వం గురించి, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న సంపద గురించి, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న జ్ఞానం గురించి, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ఆ దేవత్వం గురించి మీకు ఏమర్థమవుతుంది? మీరు లేచి ఉన్నారు, పునరుద్ధానం చెందిన వ్యక్తులు, పాపం చేయడానికి వీలు లేదు, మీ అపరాధాలన్నీ కూడా సిలువలో కొట్టేశారు. మీరు జీవించుచున్న వ్యక్తులు, అనగా మీరు కేవలము పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి చేరుకోగలరు, పునరుద్ధానం చెందగలరు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా మీరు జీవిస్తున్నారయ్యా. మీ జీవితంలో ఏమర్థమవుతుంది? క్రీస్తు ఎక్కడ జీవిస్తున్నారు? భూలోకంలో జీవిస్తున్నారా? పరలోకంలో జీవిస్తున్నారా? ఆయన ప్రస్తుతము దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చుని పరలోకంలో జీవిస్తున్నారు. పరలోకంలో జీవిస్తున్న యేసుక్రీస్తుని ఈ లోకంలో ఉన్న మనము చూడగలిగితే క్రీస్తులో మనం ఎలాగ జీవిస్తున్నామో మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అంటున్నాడు. అర్థమైందా? మనం ఈ లోకంలో పాతి పెట్టబడ్డామండి. ఈ లోకానికి మనం మృతి చెందాము కాదండి. మృతి చెందిన వాడు మరణాన్ని జయించి పరలోకం వెళ్ళాడు. మరి ఆయనతో జీవిస్తున్న మనము ఈ లోకం వైపు చూడాలా, పరలోకం వైపు చూడాలా? పరలోకం వైపు చూడాలి. అందుకని కొలసీలకు ఆయన మాట్లాడుతాను, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇది క్రీస్తు దేవత్వంలో ఉన్న ముఖ్యమైన సంగతి. మరణాన్ని జయించి పాతి పెట్టబడిన క్రీస్తు 3వ దినమున లేచి మరణపు ముళ్ళను విరిచి ఆయన ఏం చేశాడంటే దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. కాబట్టి మరణించి పునరుద్ధాన శక్తితోటి లేపబడిన వ్యక్తులుగా మనం ఉన్నాము. కాబట్టి ఆయనతో జీవిస్తున్నాము. కాబట్టి జీవించుచున్న క్రీస్తు పరలోకములో దేవుని సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. కాబట్టి మనము కూడా, మన దృష్టి కూడా ఎక్కడ ఉన్నారంటే సింహాసనంలో ఉన్న పరలోకములో ఉన్న క్రీస్తు వైపు మన యొక్క దృష్టి పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడూ భూ సంబంధమైన వాటి మీదే మనస్సు, ఈ భూ సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టినంత సేపు పరలోకములో సింహాసనాసీనుడైన క్రీస్తు మీకు కనపడడు. మీరు క్రీస్తు యొక్క ఆ ఐశ్వర్యాన్ని మీరు గ్రహించలేరు. క్రీస్తు యొక్క దేవత్వం మీ జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మన జీవము పరలోకమందున్న క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచబడి ఉందంట. మన ఒంట్లో ఒక 10,000 పెట్టి మనం బయటకు వచ్చేసాం అనుకోండి, తలుపులకి గెడవేసి గోద్రేజ్ తాళం వేసిన ఇంటికి వెళ్ళే వరకు ఆ 10,000 ఎవడైనా కొట్టేసాడేమో, తాళం బద్దలు కొట్టేసాడేమో, తలుపు తీసేసాడేమో, ఆ 10,000 ఏమైపోయినాయో ఇదే దృష్టి మనకి. మరి మీ జీవము పరలోకమందున్న క్రీస్తుతోటి దేవుని యందు దాచబడి ఉంది కదా. అసలు మీ జీవమే క్రీస్తుతో దాచబడి ఉంటే మీ కనుదృష్టి ఈ భూలోకం మీద ఎందుకుంది? మీ ఆలోచనలన్నీ కూడా భూ సంబంధమైన ఆలోచనలుగా ఎందుకుంటున్నాయి? భూ సంబంధమైన ఆలోచనలు, ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటు చనిపోయింది కదా, బాప్తిస్మంలో పాతి పెట్టబడింది కదా.
మరి మీ జీవము పరలోకములో దేవుని యందు దాచబడి ఉంటే మీరు పరలోకంలో ఉన్న దేవుని చూడకుండా పై విషయాల గురించి మీకు ఆలోచన లేకుండా అక్కడ దాచబడి ఉన్న నీ జీవం గురించి నీకు ఆతృత లేకుండా ఈ లోకపరమైన విషయాల్లో ఎందుకు ఆతృత ఉంటుంది? దేవుని బిడ్డలారా, క్రీస్తుని సరిగా మనం అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తు రాకడలోనంట క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతుంది. యోహాను ఏమంటాడంటే మొదటి పత్రిక యోహాను 3వ అధ్యాయంలో, ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తులాగే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం కూడా ఉంటాం. ఆయన ఏ స్వరూపంలో అయితే ఆయన పరలోకానికి వెక్కిపోయాడో ఆయన కుమారులుగా మనము కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలికలో మనం ఉంటాం అంటున్నారు. మరి ఆయన పోలికలో ఉన్న మనము, ఆయన జీవములో ఉన్న మనము, ఆయనతో పాతి పెట్టబడిన మనము ఆయనలో కూడా ఉన్న జీవత్వాన్ని, ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఈ లోకంలో మనం ఎందుకు